హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మనకి సేవకుల యొక్క ఫెలోషిప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేస్తారు. ఇంకెవరైనా సరే అటు ఇటు మరి ఇంకా తిరగడానికి వీళ్ళు మీకు చక్కని స్థలాల్లో మీరు కూర్చొని మరి కార్యక్రమం పాల్గొనడానికి మీరు సిద్ధపడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పవిత్రమైన నామమును వందనాలు, స్తోత్రాలు. నీ విడుదలైన మమ్మల్ని ప్రేమించిన ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా కూడి ప్రభాని నా మహిమపరచబోతుండగా తండ్రి, ఓరని ఆరాధన ప్రభా, ఆది నిమిషం నుండి ప్రభా అత్యంత విషయాలు తండ్రి నా మహిమ కలిగి మీరు సాగించుకోండి. వచ్చిన సేవకులు బట్టి మీకు సేవకులను బట్టి మీకు రాలైన సేవకులను బట్టి మీకే మహిమాగలత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా మంది గట్టిగా చేతులు కట్టుకున్నారు. వారు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును. అన్ని నామముల పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది యేసు నామము.
134వ కీర్తన చదువుకొని దేవుని గణపరుస్తూ 133, 134 ప్రత్యుత్తరంగా చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సియోను కొండల మీదికి దిగవచ్చు, హెర్మోను మంచువలే నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతడు నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమె ఈ వాక్యం ద్వారా దేవుని మహిమపరచబడు. చేతులు దేవుని వైపు చాపి మన మధ్యలో ముసలిమిగా సంచరించుతున్నటువంటి ప్రభాతి దేవుని వైపు మనము హృదయాలు విప్పి ఇతర వాక్య సందేశం కొరకై మనము దేవుడిని అడుగుదాం. ఒక్క నిమిషం.
వాక్యమైన దేవాన్ని స్తోత్రాలు. నీ దాసులముగా తండ్రి సమయంలో నిలబెట్టుతున్నందుకు వాక్యమైన దేవుడు ప్రభువా, ఈ రోజు ప్రభా సేవకులముగా కూడా వచ్చిన అందరితో తండ్రి దాసులో ఉండి మాతో మాట్లాడమని తండ్రి, వాక్యమైన దేవుడు వై ప్రభువా మమ్మల్ని అందరిని దర్శించండి. ఈ దాసులో ఉండి మా అందరితో నువ్వు సూటుగా మాట్లాడమని ప్రభువా మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీ స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ఇక చిన్న స్తుతి ఆరాధన ఈ పాదాల చెంతకు మేము చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. చబులు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. ఈ సమయంలో ఇది నా ముఖ్య అతిథి గౌరవనీయులు ప్రపంచ దేశమంతా తిరుగుతూ అద్భుతమైనటువంటి వాక్య సందేశం అందిస్తూ ఇలాగా అనేక సేవకుల సమావేశాల్లో అద్భుతమైన వాక్య సందేశం అందించి సేవకులు ఆధ్యాత్మికంగా బలం పొందటానికి ఈ కడవర భయంకర దినాల్లో సేవకుడు ఏ రకమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉండాలో ఆ ప్రణాళికలు దేవుని ద్వారా ఈ దినాన్ని విత్తబడుతున్నటువంటి దైవసంలో గట్టిగా చప్పలు కొట్టి గౌరవనీయులు వేదిక మీద వస్తుంది. గట్టిగా చప్పలు కొట్టి ఆహ్వానం తెలియజేద్దాం. ఇప్పుడు చెట్టు ఎక్కడ పుట్టి పెరిగిందో కత్తెను ఉపయోగించి దాన్ని తెచ్చి మందిరాన్ని ఎలా కడుతున్నాము, మానవు పోల్చబడినటువంటి మానవుడు కూడా పాపములు పుట్టి పాపములు పెరిగిపోయాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి నీవు కత్తి తీసుకొని వెళ్ళాలి. బైబిల్ చెబుతుంది దేవుని వాక్యం రెండు వైపులా పదును కలిగినటువంటి కత్తి ఖడ్గం. ఈ వాక్యం అనే కత్తి దగ్గర ఉంది కాబట్టి ఈ వాక్యం అనే కత్తి చేత పాపములో పుట్టి పెరిగిపోయిన వ్యక్తిని వాక్యం అనే కత్తిని ఉపయోగించి ఆ వ్యక్తిని పాపములో నీవు తీసుకుని వచ్చి ఒక స్థలములో నీవు చేర్చరు. ఇంకో వ్యక్తిని వాక్యం అనే కత్తితో పాపమును పుట్టి పెరిగిపోయిన వ్యక్తిని వాక్యం అనే కత్తిని ఉపయోగించి ఆ వ్యక్తిని కూడా తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తితో కలపడం. ఇలాగ అనేకమైన ఆత్మను కలపగలిగితే ఆ కలుపబడినటువంటి వ్యక్తులే ఒక మందిరం. ఇది ఒక పరిచర్య. ఈరోజు దేవుడు వాక్యం అనే కత్తి నీకు ఇచ్చాడు. మనుషులు పాపమును పుట్టి పెరిగిపోయాడు. వారి దగ్గర వాక్యం అనే కత్తిని ఉపయోగించి ఆ పాపము నుంచి వారిని వేరుపరిచి అనేకమైన ఆత్మను ఒక స్థలంలో చేర్చిన తర్వాత అది ఒక మందిరం అవుతుంది. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దాని ద్వారా దేవుడు ఘనత పొందగలుగుతాడు. ఇది పరిచర్య. మొదలులోతు అంటే చిన్న పరిచర్య అయినా పెద్ద పరిచర్య అయినా అది ఎంతటిదైనా కానీ ప్రతి దానిని కూడా మనం ఎక్కడ కానీ అంతరంగంలో అతిశయించేటువంటి వాటికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మనల్ని మనం తగ్గించుకోగలిగి ఆయన పరిచర్య ధర్మాన్ని మనం చేయడం జరగగలిగినట్లయితే అనేకమైనటువంటి ఆత్మలను సంపాదించి ఆయన ఒక మందిరాన్ని ఏర్పరిచి దాని ద్వారా ఆయన సంతోషపెడతావు. దేవుని నువ్వు సంతోషపెడితే దేవుడిని నువ్వు సంతోషపెడతాడా లేదా? తప్పనిసరిగా దేవుడు సంతోష పెట్టగలడు. బైబిల్లో మనకు ఆ విధంగా ఉంది. ఈ మొదలలోతు అనేది ఈదవలసిన పరిస్థితి అనేది ఇంకా దీని గురించి వివరించాలి అంటే ఇంకా 2 గంటలు పడుతుంది. ఇంతవరకు చాలు. ఆ మీద సమయం ఉన్నప్పుడు ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం.